హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని 2 చెంచాల నూనె పోసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయలు ఈ కలర్కి వచ్చినాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండర్ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని పులుపుకు తగినంత చింతపండు తీసుకొని ఒక్కసారి కడిగి కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి, కొన్ని ధనియాలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు చేపల్ని కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె పోసుకొని కడిగేసుకోవాలి. చేపలు మంచిగా కడిగిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 3 చెంచాల ఉప్పు, తరువాత 5 చెంచాల కారం వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని కర్రీకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత వేయించుకున్న మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకొని ముందుగా దంచుకున్న ఎల్లిగడ్డ, ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చేప ముక్కలను వేసుకున్న తర్వాత రెండు నిమిషాల తరువాత చేప ముక్కలు ఒకవైపు వేయిన తర్వాత మరోవైపు వేయించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని మంచిగా మరగనివ్వాలి. పులుసు మరిగేటప్పుడు చెంచాతోని కలపకూడదు, ఎందుకంటే చేప ముక్కలు అనేటివి చిదలుగా అయిపోతాయి. కాబట్టి మేము చూపిస్తున్న విధంగా బట్టతోని తిప్పుకోవాలి. పులుసు చిక్కబడిన తర్వాత దించేసుకోవాలి. అంతే, పక్కా తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.